హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఓకే, సో 2018లో ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 4 ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నా. సో విఆర్ఓ, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవన్నీ 2018లో ఒకసారి బిఫోర్ ఎలక్షన్స్ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా. ఓకే, సో ఈ 2018 గ్రూప్ 4 ఎగ్జామ్లో నేను సెలెక్ట్ అయ్యాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో నా ర్యాంక్ స్టేట్లో 27th ర్యాంక్. ఓకే, సో మీ దగ్గర ఒకవేళ 2018 రిజల్ట్ షీట్ ఉంటే దాంట్లో 27th ప్లేస్లో నాది ఉంటుంది. సో వీలుంటే హాల్ టికెట్ నెంబర్ కూడా నాకు ఐడియా లేదు, నేమ్ అయితే బి మహేష్ కుమార్ అని ఉంటుంది. సో అది నేనే. ఎందుకు చెప్తున్నా అంటే మీకు జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ ఉండడానికి, వీడియో మీకు యూజ్ అవుతుంది అని తెలియడానికి మాత్రం ఇది చెప్పాను, వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే, సో మీకు మ్యాక్సిమం సిలబస్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ఓకే, సో మాకు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏం చేశారంటే పేపర్ 1 మార్నింగ్ పెట్టారు, పేపర్ 2 ఆఫ్టర్నూన్ పెట్టారు. ఓకే, సో పేపర్ 1 మార్నింగ్, పేపర్ 2 ఆఫ్టర్నూన్, రెండు ఒకే రోజు ఉంటాయి అని తెలవడానికి మాత్రమే ఇది. సో రెండిట్లలో 150 మార్క్స్ ఉంటాయి. ఓకే, నాకు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పేపర్లో 103, సెకండ్ పేపర్లో 103. సో ఓవరాల్గా నాకు 206 మార్క్స్ వచ్చాయి. ఓకే, సో ఇందులో హైయెస్ట్ మార్క్స్ 250 దాకా వచ్చాయి, అంటే టాప్ వచ్చిన పర్సన్కి 256 వచ్చాయి ఐ థింక్. ఓకే, సో 206 కూడా జాబ్ వచ్చిందంటే 200+ ఉంటే సరిపోయింది. ఇప్పుడు ఎంత ఉండొచ్చు అంటే మినిమం నాకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది. ఓపెన్ కేటగిరీలో రావాలంటే మినిమం మీకు 200+ ఉండాలి. 200+ ఉంటే కంపల్సరీ జాబ్ వస్తుంది. ఎందుకంటే మేము రాసినప్పుడు ఓన్లీ ఒక 1500 జాబ్స్ ఉండేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ 9800 జాబ్స్ వరకు వస్తున్నాయి. ఓకే, సో 9800 అంటే 200+ ఉంటే మీరు సింపుల్గా గ్రూప్ 4 జాబ్ కొట్టగలరు. అందులోటి ఇంకొక పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఒకటి పాజిటివ్ పాయింట్ ఉంది, ఒకటి నెగిటివ్ పాయింట్ ఉంది. ఏంటిదంటే మేము రాసిన గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎలా ఉండేదంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. ఓకే, సో ఈ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉండడం వల్ల లాభం ఏంటంటే మాకు డిస్ట్రిక్ట్కి ఎక్కువ పోస్టులు వచ్చినాయి. కొంచెం కంపారిటివ్లీ ఆ 1500లో కూడా డిస్ట్రిక్ట్కి 1 పోస్ట్ 2 పోస్ట్ కాకుండా అప్రాక్సిమేట్లీ 10 to 15 పోస్టులు ఒక డిస్ట్రిక్ట్ రావడం, అంటే ఒక డిపార్ట్మెంట్లో. ఇప్పుడు నాకు రెవెన్యూ వచ్చిందిగా, రెవెన్యూలో 10 to 15, అట్లా పంచాయతీరాజ్ అట్లా మినిమం ఒక 10 to 15 పోస్టులు రావడం జరిగింది. ఓకే, సో దానివల్ల ఏంటంటే కొంచెం ఈజీగా జాబ్ కొట్టచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మాది నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండ, యాదాద్రి, నెక్స్ట్ సూర్యాపేట, 3 డిస్ట్రిక్ట్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఈ యాదాద్రి వాళ్ళ కాంపిటీషన్ కంబైన్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే యాదాద్రి వాళ్ళకంటే ఎక్కువ నల్గొండ వాళ్ళు కానీ సూర్యాపేట వాళ్ళు కానీ ఆ కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో జాబ్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే యాదాద్రి వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు ఏమైందంటే ఈ యాదాద్రి వాళ్ళకి ప్లస్ అవుతుంది, ఈ యాదాద్రి వాళ్ళకి ఏమో ప్లస్ అవుతుంది. ఇప్పుడు నల్గొండ, సూర్యాపేట వీళ్ళకి మైనస్ అవుతుంది అన్నట్టు. ఆ టైప్ ఉన్న డిస్ట్రిక్ట్స్కి ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు అనేది కొంచెం మైనస్, కొంతమందికి ప్లస్ అవుతుంది. ఓకే, సో అంటే యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి, సో మనకి 95% 5% రిజర్వేషన్ ఉంది కాబట్టి, సో కంపల్సరీ లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆ జాబ్స్ రావాలి కాబట్టి, సో ఇలా జరుగుద్ది అన్నట్టు ప్రాసెస్ అయితే అప్పటితో కంపేర్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు సిలబస్లోకి వెళ్దాం, కంప్లీట్ సిలబస్లోకి వెళ్దాం. ఇందులో మనం 2 పేపర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో పేపర్ 1 అనేది జనరల్ నాలెడ్జ్ సంబంధించింది. ఓకే, సో పేపర్ 1లో మీరు ఎక్కువ స్కోర్ చేయాలంటే ఫస్ట్ బాగా చదవాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గ్రూప్ 4 లాంటి అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే, ఈ గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్కి. ఎందుకంటే సో ఉన్నాయి 11 టాపిక్స్ కదా, ఈ 11 టాపిక్స్ నుంచి 150 మార్క్స్ వస్తాయంటే అందులో ఎక్కువ భాగం 20 to 30 మార్క్స్ రావచ్చు అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్నే కాదు, దానికి సంబంధించి పాలిటీలో, ఎకానమీలో అలా వస్తుంటాయి అన్నట్టు. అందుకే కరెంట్ అఫైర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నాకు మార్క్స్ తగ్గడానికి కూడా మెయిన్ రీజన్ కరెంట్ అఫైర్స్ రాకపోవడమే. ఆ టైంలో నేను ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయలే, అందుకే నాకు
ఇంకా రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్క్స్ వచ్చాయి. సో కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలంటే జనవరి 2022 నుంచి చదివితే సరిపోతుంది. జనవరి 2022 నుంచి ఏవేవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అది చదవండి. ఏం చదవాలంటే షైన్ ఇండియా మ్యాగజైన్ చదవండి, వేరే ఏం చదవకండి. ఇంకా షైన్ ఇండియా మ్యాగజైన్ ఒక్కటి చదవండి. ఈ షైన్ ఇండియా మ్యాగజైన్ కూడా ఎలా చదవాలో మీకు ఫ్యూచర్లో ఒక క్లాస్ ఒక మ్యాగజైన్ తీసుకొని దాన్ని ఎలా చదవాలో చెప్తాను. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ టైం వేస్ట్ కాకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే సో గ్రూప్ 4 అంటే మ్యాక్సిమం ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి కాబట్టి సో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చదవాలనేది. ఓకే, సో కంపల్సరీ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాల్సిన పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 4 అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా సరే ఫస్ట్ ఫోకస్ కరెంట్ అఫైర్స్ మీదే పెట్టండి. ఎందుకంటే సో ఈ టాపిక్స్ అన్నిటి మీద అంటే రిమైనింగ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేది ఇవ్వడం ఎప్పటి నుంచో ఇస్తున్నారు కాబట్టి ఆ క్వశ్చన్స్ ఏమైపోద్దంటే రిపీటెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకొని ఇస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్ మాత్రం చదువుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా. సో జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, జనరల్ సైన్స్ కూడా ఇంపార్టెంటే. జనరల్ సైన్స్ కూడా చదువుకోండి. ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మెయిన్ బయాలజీ ఎక్కువ చదవాలి. ఓకే, సో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉంటాయి, కానీ ఎక్కువ క్వశ్చన్స్ బయాలజీ నుంచి వస్తాయి కాబట్టి బయాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ బయాలజీ చదవండి, అంటే మిగతా చదవద్దు అనేది కాదు. ఎక్కువ మార్క్స్ ఉన్నాయి ముందు అయిపోయేసుకున్నాం అనుకో కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్తుంటే ఉన్నట్టు మనం. బయాలజీ తర్వాత ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ. ఈ జనరల్ సైన్స్ ఏం చదవాలనుకో బుక్ అడిగితే సో ఇది విన్నర్స్ పబ్లికేషన్ ఉంది కదా. సో విన్నర్స్ పబ్లికేషన్ చదువుకోండి. తెలుగులో అయితే విన్నర్స్ పబ్లికేషన్, ఇంగ్లీష్లో చదివే వాళ్ళు ఉంటే లూసెంట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ రెండిట్లో ఏదైనా పర్లేదు. జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది కొనుక్కొని చదువుకోండి లూసెంట్. ఓకే, సో లూసెంట్ చదివితే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో ఉన్న మ్యాక్సిమం మొత్తం లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లో కవర్ అయిపోతాయి. ఈ సిలబస్ మొత్తం ఇప్పుడు 11 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ కరెంట్ అఫైర్స్ తీసేస్తే మిగతా మొత్తం మనకి ఈ తెలంగాణకు సంబంధించినవి తీసేస్తే, తెలంగాణకు సంబంధించినవి కరెంట్ అఫైర్స్ తీసేస్తే లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లో మీకు మ్యాక్సిమం టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకే, సో వీలుంటే మీకు ఒకసారి ఆ బుక్ కూడా చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లలో. లూసెంట్ జనరల్ నాలెడ్జ్లో ఆ జనరల్ నాలెడ్జ్ అంటే మ్యాక్సిమం అన్ని టాపిక్స్ ఉంటాయి అందులో. ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఓకే, సో ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈ తెలంగాణ ఒకటి మనం సపరేట్ చదువుకుంటే సరిపోతుంది, మీ ఇష్టం. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చదవాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ బుక్. ఇది నేను కూడా యాక్చువల్లీ ఇదే బుక్ చదివాను, ఎందుకంటే నేను ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో ఇదే నోటిఫికేషన్ వచ్చింది. సో నేను అంతకుముందుకు ఎస్ఎస్సికి ఓన్లీ లూసెంట్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో మనకి తక్కువ ఉంటుంది ఆ బుక్, చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి నేనైతే లూసెంట్ జనరల్ నాలెడ్జ్ చదివిన ఇండియాకి సంబంధించి మొత్తం. సో మీకు కూడా వీలుంటే చదువుకోండి, లేదా అదర్ బుక్స్ కూడా సజెస్ట్ చేస్తాను. సో జనరల్ సైన్స్కి అయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే కంపల్సరీ మీరు ఏ ఎగ్జామ్ రాసిన ఎన్విరాన్మెంట్ గురించి 1 క్వశ్చన్ అని వస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అక్కడ 25 క్వశ్చన్స్ ఉన్నాయనుకో కంపల్సరీ అందులో 1 క్వశ్చన్ ఇవ్వాల్సిందే. ఎన్విరాన్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్, దాని మీద అవగాహన ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయినా ఇస్తారు. ఇది కూడా మీ దగ్గర ఏమైనా చిన్న నోట్స్ లాంటిది ఏమైనా ఉంటే చదువుకోండి. ఇది కూడా విన్నర్స్లో దొరుకుతుంది ఎన్విరాన్మెంట్ గురించి, లేదా లూసెంట్లో కూడా ఉంటుంది ఎన్విరాన్మెంట్ గురించి. లేదా మీరు బయాలజీ చదివేటప్పుడు లేదా కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం ఎక్కడో ఒక చోట కవర్ అయిపోతుంటాయి ఎన్విరాన్మెంట్ గురించి. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటున్నారు. ఓకే, ఇండియన్ జాగ్రఫీ చదవాలి, తెలంగాణ జాగ్రఫీ చదవాలి, ఇండియన్ ఎకానమీ చదవాలి, తెలంగాణ ఎకానమీ చదవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎకానమీ అంటే చాలా పెద్ద సిలబస్, నెక్స్ట్ జాగ్రఫీ అన్నా కూడా పెద్దది, ఎలా చదవాలన్నది ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఎకానమీలో కరెంట్ అఫైర్స్లో వచ్చేవి మెయిన్ ఇంపార్టెంట్. అది తెలంగాణకు సంబంధించి అయినా ఇండియాకి సంబంధించి అయినా కరెంట్ అఫైర్స్లో ఏవేవైతే వస్తాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ ఉంది. సో ఇప్పుడు ఇయర్ బడ్జెట్ ఉంటుంది 2021-22 లేదా 22-23. ఈ బడ్జెట్ మీద మనకు ఒక అవగాహన ఉందనుకో మ్యాక్సిమం ఒక 1 or 2 మార్క్స్ వచ్చేస్తాయి మనకి, ఇండియాది తెలంగాణది. ఓకే, సో అట్లా దాంట్లో వచ్చిన టర్మ్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఎకానమీలో
ఆ కరెంట్ అఫైర్స్, బడ్జెట్ ఇవి కాకుండా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంటు, పావర్టీ, నేషనల్ ఇన్కమ్, జీడిపి, ఇలాంటి టర్మ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ టర్మ్స్ మీకు ఎక్కడ వచ్చినాయి అంటే అన్ఎంప్లాయ్మెంట్లో రకాలు ఉంటాయి. నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ టైప్లో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, అవి చదువుకోవాలి. పావర్టీలో కూడా ఉంటాయి. వాట్ ఈస్ పావర్టీ అంటే పావర్టీని ఎట్లా మెజర్ చేస్తారు, మన ఇండియాలో ఎవరు మెజర్ చేస్తారు, వీటితో పాటు ఇండెక్స్లు వస్తుంటాయి చూడండి మనకి కరెంట్ అఫైర్స్లో. పావర్టీ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇట్లా సూచీలు వస్తాయి. పేదరిక సూచి అని, ఓకే, మానవ అభివృద్ధి సూచి అని. ఈ సూచీల గురించి కూడా మనం చదువుకుంటే అది ఎకానమీలో కవర్ అయిపోతుంది. నేషనల్ ఇన్కమ్, జీడిపి, ఇట్లా చిన్న చిన్న టాపిక్సే చదువుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ జాగ్రఫీ కూడా అంతే. ఇప్పుడు మనం న్యూస్ చదువుతున్నాం కదా, సో ఇప్పుడు అంటే కరెంట్ అఫైర్స్, న్యూస్ అంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీకు ఏ పార్ట్ అంటే ఒక స్టేట్ గురించి చెప్తున్నారు అనుకోండి, మీరు వెంటనే మ్యాప్ తీసుకొని ఆ స్టేట్ ఎక్కడుంది, ఆ స్టేట్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని చదువుకోవాలి. ఓకే, సో మ్యాప్ అంటే అట్లాస్ అంటారు. ఆక్స్ఫర్డ్ అట్లాస్ అని ఉంటుంది, ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లాస్. ఈ అట్లాస్ తీసుకొని మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏ ప్లేస్ గురించి అయితే కరెంట్ అఫైర్స్ వస్తుందో ఆ ప్లేస్ని మీరు ఒకసారి అట్లాస్ తీసి చూస్తే ఆ ప్లేస్లో ఏమన్నా రివర్స్ ఉన్నాయా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మీరు చదువుకున్నారనుకోండి ఇక్కడే కవర్ అయిపోతుంది. మళ్ళీ జాగ్రఫీని సపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదు. తెలంగాణ కూడా అంతే సేమ్. ఎక్కువ శాతం జాగ్రఫీలో వేడి గురించి అడుగుతారు, రివర్స్, నదుల గురించి. ఓకే, జాగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ స్టాటిక్ జీకే అని కూడా అనుకోవచ్చు. స్టాటిక్ జీకే అంటే ఏది ఎక్కడుంది అడుగుతారు కదా. బార్డర్స్ గురించి, ఇండియా పాకిస్తాన్ బార్డర్ని ఏమంటారు, ఇండియా చైనా బార్డర్ని ఏమంటారు, ఇండియా భూటాన్, నేపాల్, ఇట్లా బార్డర్స్ గురించి, వీటి గురించి స్టాటిక్ పార్ట్లో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి గ్రూప్ 4లో మాత్రం. ఓకే, సేమ్ తెలంగాణలో కూడా అంతే. ఎలా ఉంది అంటే తెలంగాణలో ఏ నదులు ఉన్నాయి, ఏ నది ఎక్కడి నుంచి ప్రవేశిస్తుంది మన తెలంగాణలోకి, ఏ నది మీద ఏ బ్రిడ్జిలు కట్టినాం, ఓకే, సో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నీ చదవాలి. మళ్ళీ నేషనల్ హైవేస్, ఏ నేషనల్ హైవేస్ ఉన్నాయి, ట్రైన్స్ గురించి, రైల్వేస్ గురించి, వాటి గురించి, వీటన్నిటి గురించి నేను మ్యాక్సిమం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇండివిజువల్గా ప్రతి టాపిక్ తీసుకొని దీన్ని ఎలా చదవాలనేది, మళ్ళీ ఇది ఓన్లీ ఓవరాల్గా అసలు గ్రూప్ 4 ఎగ్జామ్ ఎలా ఉంటుంది దానికి ఓవరాల్గా ఏ విధంగా మనం దాన్ని చూడాలని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మళ్ళీ ఇండివిజువల్ సబ్జెక్ట్ సంబంధించి కూడా క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో జాగ్రఫీ ప్రతిదీ మళ్ళీ తీసుకొని మళ్ళీ జాగ్రఫీ సపరేట్గా పెట్టి జాగ్రఫీలో ఏమేమి చదవాలనేది కూడా మళ్ళీ ఒకసారి మనం క్లాస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సాలియంట్ ఫ్యూచర్స్ అంటున్నాం. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అంటే అదే మన రాజ్యాంగం దాని యొక్క ఫ్యూచర్స్. ఓకే, సో సాలియంట్ ఫ్యూచర్స్ అనేది మనకి డైరెక్ట్ మీరు ఏ పాలిటీ బుక్ తీసుకున్నా దాంట్లో సాలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. ఆ టాపిక్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్. అసలు ఇండియా పొలిటికల్ సిస్టమ్ ఎట్లుంది, గవర్నమెంట్ ఎట్లుంది. ఓకే, అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎట్లుంటుంది మనకి, సుప్రీంకోర్టు అంటే ఎగ్జిక్యూటివ్ అని, జ్యుడిషియల్ అని, ఓకే, ఇట్లా 3 పార్ట్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం చదవాలి. ఇది కూడా మీకు లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్లో దొరుకుతుంది. లేదు అనుకుంటే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది ఒకటి, భారత రాజ్యాంగం అని, తెలుగు అకాడమీ బుక్ చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది. మీ గ్రూప్ 4 వాళ్ళకి మంచిగా సరిపోతుంది మనం గ్రూప్ 4 ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, తెలుగు అకాడమీ భారత రాజ్యాంగం అని ఉంటుంది, అది తెచ్చుకొని చదవండి. సో అది కూడా నేను ఎలా చదవాలనేది చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మొత్తం అన్ని టాపిక్స్ చదవడం వేస్ట్, ఎందుకంటే మనం గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నాం, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అవ్వట్లేదు. దానికి తగ్గట్టు ప్రిపేర్ అయితే మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో కూడా ఇప్పుడు మీకు ఇంతే ఇచ్చారు అంటే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్, సాలియంట్ ఫ్యూచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అని ఇచ్చారు కదా. సో ఇవే చదవండి మీరు. గవర్నమెంట్ అని ఉంటుంది, ఇప్పుడు మీకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ ఇవి ఉంటాయి కదా. సో వాటి గురించే చదవండి. ఫస్ట్ అయితే అవి చదవండి, తర్వాత బేసిక్ ఏదైనా ఉంటే తర్వాత చదువుదాం. ఫస్ట్ అయితే సిలబస్లో మెన్షన్ చేసింది గవర్నమెంట్, వాట్ ఈస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ఆ రెండింటి మధ్య రిలేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయత్స్, వాటి గురించి చెబుతాం, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అంటారు, అంటే మన ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే ఓటింగ్ ఎట్లా ఉంటుంది, వాటన్నిటి గురించి ఫస్ట్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అవి మీరు ఒక బుక్లో చదివి నెక్స్ట్ బేసిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఓకే,
ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు ఇవి బేసిక్స్ అన్నట్టు. ఆ బేసిక్స్ కూడా ఒకసారి చూసుకుంటే మనకి పాలిటీ అయిపోతుంది. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటారు. ఓకే, సో ఓన్లీ మోడర్న్ హిస్టరీనే అడుగుతున్నారు. అనవసరంగా మీరు హిస్టరీ బుక్ కొనుక్కొని యాన్షియంట్ మిడివల్ అవేవి చదవద్దు. మోడర్న్ హిస్టరీ అంటే ఎప్పుడైతే మనకి యూరోపియన్స్ భారతదేశంలోకి వస్తారో అక్కడి నుంచి మనకు స్వాతంత్రం వచ్చే వరకు, అంటే 1757 నుంచి 1947 అప్రాక్సిమేట్లీ. 1757లో మనకి ఏం జరుగుతుంది, ప్లాసీ యుద్ధం. అక్కడి నుంచి 1947లో స్వాతంత్రం వచ్చేంత వరకు చదివితే సరిపోతుంది. దీనికి మీకు షైన్ ఇండియా బుక్ ఉంటుంది కదా, షైన్ ఇండియా మోడర్న్ హిస్టరీ ఉంటుంది. షైన్ ఇండియా మోడర్న్ హిస్టరీ బుక్ ఉంటుంది, అది చదివితే సరిపోతుంది. ఓకే, సో షైన్ ఇండియా తీసుకోండి, అదొక్కటి సరిపోతుంది. మీరు ఇంకా వేరేది ఏం చదవాల్సిన అవసరం లేదు. మీకు ఇంక ఇంట్రెస్ట్ ఉంటే మోడర్న్ హిస్టరీకి సంబంధించిన తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, తెలుగు అకాడమీలో దొరుకుతాయి. కావాలంటే మోడర్న్ హిస్టరీకి సంబంధించి తీసుకొని చదవచ్చు. ఓకే, ఈ షైన్ ఇండియానే కాకుండా తెలుగు అకాడమీలో డిగ్రీ సెకండ్ ఇయర్ బుక్లో ఉంటుంది అనుకుంటా ఈ మోడర్న్ హిస్టరీ. సెకండ్ ఇయర్లో మొఘల్స్, నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఉంటుంది. మొఘల్స్ కాకుండా మోడర్న్ హిస్టరీ ఓన్లీ యూరోపియన్ల రాక దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు చదువుకుంటే సరిపోతుంది మోడర్న్ హిస్టరీ. ఓకే, సో ఈ మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇదనే కాదు, ఇప్పుడు గ్రూప్ 4లో మెన్షన్ చేయకపోయినా మీరు ఏదైనా దేంట్లోనే హిస్టరీ చదువుతుంటే ఎక్కువ శాతం మోడర్న్ హిస్టరీ నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్. ఓకే, సో హిస్టరీ ఆఫ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం రెండునే మనకి ఇక్కడ. ఓకే, సో రెండు చదవాల్సిందే. దీనికోసం నేనైతే ఎస్ రాజు బుక్ చదివాను. ఎస్ రాజు ఎండి సాజిద్ అని బుక్ ఉంటుంది. ఇందులో తెలంగాణ ఉద్యమం ఉంటుంది, తెలంగాణ చరిత్ర ఉంటుంది, అట్లనే ఇది సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఇవన్నీ కవర్ అయిపోతాయి ఎస్ రాజు ఎండి సాజిద్. ఓకే, లేదా ఇప్పుడు పిఎన్ఆర్ పబ్లికేషన్లో కూడా ఒక బుక్ రిలీజ్ అయింది, ఇందులో కూడా ఈ 2 టాపిక్స్ 9th 1 10th 1 కవర్ అయిపోతుంది ఆ ఒక్క బుక్లో. సో చదువుకుంటే సరిపోతుంది మీకు 9th 10th. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ యొక్క పాలసీస్ అంటే ఏం లేదు, పథకాలు. ఇప్పుడు రీసెంట్గా దళిత బంధు, అంతకుముందుకు రైతు బంధు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మిస్ చేయొద్దు. ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, 11th టాపిక్, ఈ 3 చదివితే మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇవి ఎందుకు పాలసీస్ కూడా ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ కిందకే వస్తాయి. కాకపోతే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎన్ని పథకాలు పెట్టారో అన్ని పథకాల గురించి మనం చదవాల్సిందే. ఓకే, సో దాంట్లో మార్పులు కూడా వస్తాయి. పాత బుక్కులు తీసుకొని చదువుకోండి. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఒకప్పుడు కొంత అమౌంట్ ఇస్తే ఇప్పుడు వేరే అమౌంట్ పెంచడం జరుగుతుంది. ఓకే, సో అట్లా పెన్షన్ కూడా ఒకప్పుడు 60 సంవత్సరాలకైతే ఇప్పుడు 57 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ కూడా చూసుకొని పాలసీస్ కూడా నీట్గా చదువుకుంటే అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ 2 టాపిక్స్, నెక్స్ట్ 11th టాపిక్ కంపల్సరీ మీరు ఎవ్రీడే చదవాల్సింది ఇది, ఎందుకంటే గుర్తుండదు. సో ఎవ్రీడే వీటికి మీరు టైం కేటాయిస్తే మీరు మ్యాక్సిమం మార్క్స్ చేయొచ్చు, మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇది ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన మీకు బుక్ కావాలంటే విన్నర్స్ జాగ్రఫీ బుక్లో అయితే ఇది ఇవ్వడం జరిగింది. తెలంగాణ జాగ్రఫీలో పాలసీస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విన్నర్స్ జాగ్రఫీ బుక్ తీసుకుంటే అందులో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కూడా ఉంటుంది. ఓకే, సో లేదా మీకు ఏమైనా సపరేట్గా తెలంగాణ పాలసీస్ సంబంధించిన బుక్స్ అవన్నీ చదువుకోవచ్చు. ఓకే, నేను కూడా వీలున్నంత వరకు వీటన్నిటి మీద ఎలా చదువుకోవాలి ఈజీగా, అంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎట్లుంటుందంటే చదివినట్టే ఉంటుంది, కానీ అది అర్థం కాదు. ఫస్ట్ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలని అర్థం కాదు. సో ఫస్ట్ అయితే మీరు ఫస్ట్, సెకండ్, 11th టాపిక్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అవి జనరల్గా న్యూస్ లాగా చూసుకోండి. నెక్స్ట్ ఈ పాలసీస్ కూడా మీరు ఎప్పుడు న్యూస్లలో వింటుంటారో, నెక్స్ట్ మనం ప్రత్యక్షంగా చూస్తుంటాం కాబట్టి మనం కూడా తీసుకొని ఉంటాం, ఆ పాలసీస్ చూస్తూ ఉంటాం కాబట్టి అవి కూడా కొంచెం ఈజీగా అర్థమైతే ఫస్ట్ ఇవి స్టార్ట్ చేయండి. మిగతావి కూడా ఎలా చదవాలో చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ 2 ఏంటిది మనకి ఇక్కడ సెక్రటేరియల్ ఎబిలిటీస్. ఓకే, సో పేపర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు పేపర్ 1లో చేయలేని స్కోర్ దీంట్లో చేయొచ్చు. అంటే పేపర్ 1లో ఇప్పుడు మనకి 11 టాపిక్స్ ఉన్నాయి. 11 టాపిక్స్ కంటే ఈ 5 టాపిక్స్ చదవడం చాలా ఈజీ కదా. ఈ 5 టాపిక్స్లో కూడా ఇక్కడ చూడండి, థర్డ్ది కాంప్రిహెన్షన్,
ఫోర్త్ది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, దీన్ని మనం పెద్దగా చదవాల్సింది ఏముండదు. ఓకే, ఈ కాంప్రిహెన్షన్ ఎలా చేయాలి, ఈ రీఅరేంజ్మెంట్ ఎలా చేయాలో తెలుసుకుంటే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక 100 క్వశ్చన్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ థర్డ్ ఫోర్త్ది ఈజీగా అయిపోతుంది. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఎగ్జామ్లో మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను యాక్చువల్గా మ్యాథ్స్ కొంచెం మంచిగానే చేస్తాను. సో కానీ నాకు ఈ 2 టాపిక్స్ వల్ల కొంచెం టైం వేస్ట్ చేసుకోవడం వల్ల నాకు మార్క్స్ తగ్గిపోయినాయి. యాక్చువల్గా దీంట్లో నేను మినిమం 120 చేయాల్సింది మినిమం, కాకపోతే నాకు 103 దగ్గరకు వచ్చి ఆగిపోయింది. మెయిన్ రీజన్ ఏంటంటే కాంప్రిహెన్షన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఎందుకు అంటే నేను ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యే లోపు వాళ్ళు ఇచ్చి ఇంత పెద్ద బంచ్ పేపర్ ఇచ్చారు. ఆ పేపర్లో మొత్తం కాంప్రిహెన్షన్స్, రీఅరేంజ్మెంట్సే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే వీటిని టచ్ చేయకండి ఎగ్జామ్ పోగానే, ఎందుకంటే టైం వేస్ట్ అయితే మనకి ఫస్ట్ మార్క్స్ ఏమో కానీ. ఓకే, ఇది కూడా నేను చెప్తాను. ఓకే, సో యాక్చువల్లీ నేను ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి సో నాకు ఇంగ్లీషు మ్యాథ్స్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, నేను ఇవి వితౌట్ ప్రిపరేషన్ అంటే ఎస్ఎస్సి ప్రిపరేషన్తోనే రాశాను. ఓకే, సో నాకు ఇదైతే ఏం ప్రాబ్లం కాలేదు. ఇక్కడ మాత్రం టైం వేస్ట్ అయింది, ఎందుకంటే ఇంతకుముందుకు ఎప్పుడు చూడలే నేను అంత పెద్దగా వస్తాయి నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడైతే మనకు ప్రీవియస్ పేపర్ ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇవి 2 రీజనింగ్ కిందకే వస్తాయి. నెక్స్ట్ న్యూమరికల్ అండ్ ఆర్థమెటికల్ ఎబిలిటీస్, అంటే అర్థమెటిక్ లేదా మ్యాథ్స్. అంతే, సింపుల్గా మీరు మ్యాథ్స్ రీజనింగ్ చదువుకుంటే మీకు ఒక 120 మార్క్స్ వచ్చినట్టే. దీంట్లో 30 మార్క్స్ ఇచ్చినా కూడా 120 మార్క్స్. ఓకే, నాకు 103కే జాబ్ వచ్చిందంటే 120 మార్క్స్ అంటే సింపుల్గా వచ్చేస్తుంది మీకు కూడా. సో మ్యాథ్స్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కాంప్రిహెన్షన్, రీఅరేంజ్మెంట్ కూడా ఇట్లనే ఏదైనా ఒక క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా చేయాలి. కాంప్రిహెన్షన్ చాలా ఈజీ ఉంటుంది, దాంట్లో చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ఫాలో అయితే మనం ఈజీగా కాంప్రిహెన్షన్ టైం వేస్ట్ చేయకుండా చేయొచ్చు. ఆ విషయం నాకు తెలుసు, అయినా సరే ఆ టైంలో అలా జరిగిపోయింది. సో ఈసారి మీకు మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీరు ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ప్రాబ్లం లేదు, నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే డైలీ హాఫ్ ఆఫ్ ది డే దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 టాపిక్స్లో 2 తీసేస్తే ఓన్లీ 3 టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే మీకు 120 మార్క్స్. 120 మార్క్స్ అంటే మీరు జాబ్కి చాలా దగ్గర ఉన్నట్టే. ఓకే, సో సెకండ్ పేపర్ అనేది చాలా ఈజీ, రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అందులో. సో మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ మీరు ఇంతకుముందుకు చూస్తుంటే నేను మ్యాథ్స్ క్లాసెస్ కూడా చేస్తాను, ఆర్ఆర్బీ వాళ్ళకి, అదర్ ఎస్ఐ వాళ్ళకి చేయడం జరిగింది. సో గ్రూప్ 4 కూడా చెప్దాం అనుకుంటున్నా. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే మ్యాథ్స్ మీకు ఆల్రెడీ వచ్చుంటే పర్లేదు. సో ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే 9849169471కి వాట్సాప్ చేయండి మ్యాథ్స్. ఓకే, సో మీరు క్లాస్లలో జాయిన్ అవ్వడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏముంటుందంటే, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు పేపర్ 2కి ఏదైనా ఇప్పుడు నేను చెప్పేదనే కాదు, మీరు ఒకవేళ కోచింగ్లో జాయిన్ అయిపోతే ఈ పేపర్ 2 మీకు స్ట్రెస్ ఉండదు అన్నట్టు, పేపర్ 1 మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఓకే, సో పేపర్ 1 మీద ఫోకస్ చేసుకోవచ్చు, మీరు బుక్స్తో చదువుకోవచ్చు. ఈ పేపర్ 2 ఒకటి మంచి కోచింగ్ తీసుకుంటే మీకు 120 మార్క్స్ వస్తాయి. ఓకే, సో పేపర్ 1లో 80 మార్క్స్ వచ్చినా 200 మార్క్స్ అంటే మీకు కంపల్సరీ మంచి జాబ్ వస్తుంది. ఓకే, సో లాస్ట్ టైం 206కి నాకు జాబ్ వచ్చిందంటే మీకు కంపల్సరీ ఈసారి కూడా వస్తుంది. ఎందుకంటే మాకు అప్పుడు ఒక 1500 పోస్టులే ఉండే, ఇప్పుడు 9800, అంటే ఆల్మోస్ట్ 6 టైమ్స్ పెరిగినాయి పోస్టులు. ఓకే, 6 టైమ్స్. ఒకవేళ పేపర్ ఈజీగా వస్తే ఆటోమేటిక్గా మీరు కూడా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఒకవేళ టఫ్ వచ్చినా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ పేపర్ అంటే మేము రాసిన 2018 పేపర్ మోడరేట్ టు టఫ్ అని చెప్పొచ్చు. ఈజీగా ఏం రాలేదు, మోడరేట్ నుంచి కొంచెం టఫ్. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసిన సిలబస్లో ప్రతి దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, అలా ఏం లేదు. అంటే కొన్ని రావు, కొన్ని బయట నుంచి అడుగుతారు, అలాంటి థాట్ ఏం లేదు. సో ప్రతి దాంట్లో నుంచి వస్తాయి. మీకు ఫస్ట్ పేపర్ గైడ్ చేస్తాను, సెకండ్ పేపర్ గైడ్ చేస్తాను. ఎస్పెషల్లీ సెకండ్ పేపర్కి అయితే ఒక కోచింగ్ క్లాస్ లాగా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీకు వీలుంటే ఈ నెంబర్కి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా మనం ఇంతకుముందుకు ప్రీవియస్ చేసిన క్లాసెస్ కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. మీకు మ్యాథ్స్ క్లాసెస్ చాలా ఉంటాయి. ఓకే, ఆ మ్యాథ్స్ క్లాసెస్ మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, సో మ్యాథ్స్, రీజనింగ్ మొత్తం పేపర్ 2 మొత్తం నాదే రెస్పాన్సిబిలిటీ. సో వీలుంటే జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.